ఆ రోజు ఆ స్టేజీ మీదున్న నా తోటి నటీనటులకు, ఆడబిడ్డలకు చెప్పాలి ఫస్ట్. ఆ పదాలు దొరలకూడదు. నా జీవితంలో ఎప్పుడు దొరలల అలాగా. 30 సంవత్సరాలైంది ఇక్కడికొచ్చి నేను. అన్ని సంవత్సరాలు పాలిటిక్స్‌లో ఉన్నా, ఏ రోజు కూడా ఒక చిన్న మాట జగన్ గారినైనా, లేదంటే ఏ మహిళనైనా, లేదంటే ఏ పార్టీనైనా నా హద్దు దాటి మాట్లాడలా. అలాంటిది మరి భగవంతుడు ఎందుకో అలా దొర్లిపోయింది నాకు. కాన్షియస్ ఎలా మిస్ అయింది అనేది చాలా బాధపడ్డాను. నాకు తెలుసు బయటికి రాగానే గెస్ట్‌తో అన్నా, "అబ్బాయ్ దొర్లేసాననన్నా." సో, దానికి మీ అందరికీ సిన్సియర్ అపాలజీస్ చెప్తున్నాను. ఆ 2 పదాలకి, నా ఆడబిడ్డలకి. ఇక నేను ఇచ్చిన స్టేట్మెంట్‌కి మాత్రం కట్టుబడే ఉన్నాను. దాంట్లో ఎవరికీ భయపడేదే లేదు. ఆ 2 పదాలు మాత్రం అన్‌పార్లమెంటరీ. ఫ్రమ్ మై సోల్ ఐ రిగ్రెట్. అవి మాట్లాడటం తప్పు. అపాలజీస్. వెరీ క్లియర్. నాకన్నా ముందు చాలామంది గొప్ప గొప్ప జర్నలిస్టులు లైక్ గంగాధర్ శాస్త్రి గారు కానివ్వండి, తెలుగు జాతి మొత్తం వాళ్ళ మాటల్ని వింటూ సంస్కృతిని ముందుకు తీసుకెళ్లాలనే ఆరాటంతోటి పనిచేస్తున్నటువంటి చాగంటి కోటేశ్వరరావు గారు, అలాగే గరికపాటి గారి ప్రవచనాల్లో స్త్రీ పట్ల, స్త్రీకున్న ప్రాముఖ్యత, వీటన్నిటి గురించి వాళ్ళు మాట్లాడే సందర్భంలో చాలామంది చాలా మాట్లాడారు. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ గురించి కూడా అలాంటివి చెయ్యొద్దు మీరు, అలా చేయటం వల్ల, అలా ఉండటం వల్ల, అలాంటి కట్టుబొట్టు వల్ల బయట సినిమాలో ఎలాగైనా చేసుకోండి మీరు. దానికి సెన్సార్ ఉంటుంది కాబట్టి మీరు పరిధులు దాటలేరు. బయటకొచ్చిన తర్వాత మీరు ఇబ్బందులకు గురవుతారనే విషయాన్ని పదే పదే ఎంతోమంది పెద్దవాళ్ళు, సంస్కృతి సంప్రదాయాల పట్ల అవగాహన ఉన్నవాళ్ళు జనరేషన్స్‌కి చెప్తూనే వచ్చారు. నేను అలా మాట్లాడటానికి ప్రధానమైన కారణం ఏంటంటే, లూలు మాల్‌లో నిధి అగర్వాల్ తను పడ్డ వేదన, తన కార్‌లోకొచ్చిన తర్వాత తను ఎంబ్రాసింగ్‌గా ఎలా ఫీల్ అయిందో, అది నా మైండ్‌లోంచి పోలేదు. వారం రోజులవుతున్నా నా మైండ్‌లోంచి పోలా. ఆ తర్వాత ఇమ్మీడియేట్‌గా సమంత గారి మీద. తెలుగు సినిమాలో నేను ఈ ఇండస్ట్రీకొచ్చిన తర్వాత 90% ఆర్టిస్టులు, ఫీమేల్ ఆర్టిస్టులు ఎప్పుడు కూడా లైక్ రమ్యకృష్ణ గారు గానివ్వండి, జయసుధ గారు గానివ్వండి, విజయశాంతి గారు, వీళ్ళు కట్టుకున్న శారీస్ మీద, వీళ్ళు వేసుకున్న డ్రెస్సుల మీద షాపుల్లో అమ్మేసేవాళ్ళనమాట. నేను ఎవ్వరిని ఈ డ్రెస్సులు వేసుకోండి, ఆ డ్రెస్సులు వేసుకోండి, మీరు కప్పేసుకోండి అని నేను చెప్పలేదండి. నేనెవడిని చెప్పటానికి? సమాజంలో ఏ రుగ్మత వచ్చినా గానీ, సమాజం సినిమా వల్ల చెడిపోతుంది. మీరు వేసుకునే డ్రెస్సుల వల్ల చెడిపోతుంది. మీ సినిమా వల్లనే ఈ ప్రపంచం నాశనం అవుతుందనే మాటలు వింటూ ఉన్నాం కాబట్టి తరచు. ఇక్కడే బతికి, ఇక్కడే నా కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తూ, నా పిల్లల్ని చదివించుకుంటూ, ఇక్కడొచ్చిన డబ్బులతో చదివించుకుంటూ, సినిమాని ఎవరు అనకూడదు అనే పంతాలో మనం ఎందుకు వాళ్ళకి అవకాశం ఇవ్వాలనేటటువంటి ఆలోచనతోటి నేను ఆ సందర్భంలో వచ్చిన మాటలు నాకు ఇప్పటికి కూడా నాకు నమ్మబుద్ధి కావట్లేదు. నేను ఆ 2 పదాలు నాకెందుకొచ్చినాయని. ఇందాక మన జర్నలిస్ట్ మిత్రులకి నేను నా ఫోన్‌లో ఉన్న మెసేజ్‌లు చూపిచ్చాను. ఏమని? ఫస్ట్ నేను అపాలజీ చెప్పింది నా భార్యకి. వెంకట్ గారు మీరు చూసారు కదా! ఎన్ని గంటలకండి నైటు? 1:30కి. 11:18 మా వాడికి నాకే ఎందుకో కొట్టింది. ఏది జారింది. క్షమాపణ చెప్దామని చెప్పి బాత్రూమ్‌లో ఇంట్లో వాళ్ళందరూ బాధపడుతుంటే బాత్రూమ్‌లో షూట్ చేసి నేను మా వాడికి పంపించా. అది మీకు కూడా వినిపించాను వెంకట్ గారు, వేణు మీకు వినిపించాను. ఈ వీడియో కాదు, ఇప్పుడు చూస్తున్న వీడియో కాదు. అంతకుముందే ఆ వీడియో 11:18 ఉంది. నేను మా ప్రసాద్‌కి పంపించా. వేసేద్దాం అబ్బా ఎందుకని. అది అందరూ ఫ్లోలో వెళ్ళిపోయింది. పెద్దగా ఏమీ లేదు. ఎందుకు కెలుక్కోవటం అన్నారు. సో, కర్మ ఎలా కాలిందో తెలీదు. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. అలా ఆ సందర్భంలో
నేను వాడిన 2 పదాలు తప్ప నేను గమనించానండి. నైటు 11:00 తర్వాత 12 తర్వాత మీరు చూసుకోండి 12:01 తర్వాత కొన్ని ట్వీట్లు వెళ్తా ఉన్నాయి. ఎవరికి ట్యాగ్ అయితా ఉన్నాయి? మన నాకు నిద్ర లేదు. పేర్లు కూడా గుర్తురాట్లా. స్త్రీల సమస్య మీద మాట్లాడుతా ఉంటే మన రాహుల్ వైఫ్ చిన్మయి గారు. ఆవిడకి వెళ్తా ఉన్నాయి. ఆవిడకి ట్యాగ్ చేస్తా ఉన్నారు ఇక్కడి నుంచే. మొత్తం ట్యాగ్ చేస్తా ఉన్నారు. ఆ తర్వాత మన అనసూయ గారికి ట్యాగ్ చేస్తా ఉన్నారు. ఎందుకు చేస్తున్నారు నాకు అర్థం కాలేదు. సర్లే ఏదో పాపం ఆవిడ మాట్లాడుతూనే ఉంటుంది ప్రతిసారి కూడా. తప్పేం లేదు. నా తరఫు నుంచి 2 పదాలు దొరికినాయి కాబట్టి ఐ హ్యావ్ టు బేర్. ఏదైనా బేర్ చేయాల్సిందే. మనం దాన్ని ఓట్రిచ్చి కొట్టినా దానివల్ల ఏం ప్రయోజనం లేదు. ఎందుకంటే తప్పు నా వైపు ఉంది కాబట్టి నేను సర్దుకొని వెళ్ళాలి. తప్పదు. క్షమాపణలు చెప్పాను. ఇంకా చెప్తాను కూడా. ఆ 2 పదాలకి. నేను ఎప్పుడు సెట్ అవుతానో నాకు తెలీదు. నా మైండ్ ఎప్పటికి సెట్ అవుతుందో తెలీదు. అటువంటి పరిస్థితిలో ఉన్నా. నేను నా భార్య అయితే అసలు నువ్వు ఇలాంటి స్టేటస్‌లో ఉంది. ఎందుకంటే ఎవరికైనా ఫ్యామిలీయే ముఖ్యం. తను రేపొద్దున వాళ్ళ బంధువుల్లో ఇదేంటి ఇలా మాట్లాడాడు శివాజీ అంటే తను ఎంబ్రాసింగ్‌గా ఫీల్ అవుద్ది కదా! నా పిల్లలు వాడి ఫ్రెండ్స్ ఇదేంట్రా మీ నాన్న ఇలా మాట్లాడాడు. విచ్ ఈజ్ హర్టింగ్. నా ఇంటెన్షన్ బ్యాడ్ లేదు. ఇంకొకటి 30 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ ఉంటున్నాను. ఏ రోజు నా దగ్గర నుంచి తప్పు జరగలేదు. ఆవేశంగా ఒక లెటర్ మాకు వెళ్ళిపోయింది. వెళ్ళిన తర్వాత వాళ్ళు డిస్కస్ చేయొచ్చు. ఏమని? కాదండి ఒకసారి శివాజీ తోటి మాట్లాడి ఆయనతోనే పెట్టిద్దాం ఒక అపాలజీ లెటర్ అని వాళ్ళు చెప్పొచ్చు. ఇవేవి జరగలా. ఎవరికాళ్ళు ఆవేశంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, సీసీ టు సిపి, సీసీ టు మహిళా కమిషను, సీసీ టు పిఎం, సీసీ టు ఇంటర్నేషనల్ అఫైర్స్. వై? ఒక్క మాట నన్ను అన్న ఏందన్న ఇట్లా మాట్లాడు. సారీ అమ్మ. నాకెవరు ఫోన్ చేయలేదు. ఒక సుప్రియ గారు సాయంత్రం ఫోన్ చేస్తే అయ్యో శివాజీ గారు ఏంటి? సారీ అమ్మా నేను పొరపాటున 2 పదాలు దొరికినాయి. అవునండి. ఐఎమ్ కంప్లీట్లీ రిగ్రెటింగ్‌గానే ఉందమ్మా నాకు. ఐఎమ్ వెరీ సారీ. నాకు ఇప్పటికి కూడా అర్థం కాదు నేను ఎలా మాట్లాడాను ఆ 2 పదాలు అసలు. నేను బయట బూతులేం మాట్లాడనంటే మాట్లాడతానండి. మనందరం మాట్లాడతామండి. అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుకుంటాం. కానీ ఒక వేదిక, ఒక పద్ధతి జనరేషన్స్‌కి మనమే చెప్పాలి కాబట్టి, మన పిల్లలకి చెప్పాలి కాబట్టి. ఆవిడ సరే అండి పెట్టేసేయండి అయిపోయింది. నేను ఇచ్చేసాను అప్పటికే. నేను పంపించేసానమ్మా అప్పుడే. ఎందుకంటే వాళ్ళందరూ నాకు తెలుసు నన్ను అన్నా అని పిలుస్తారు. ఒక్క మాట నన్ను అడిగుంటే ఒక్క మాట నేనేమన్నా మిస్‌బిహేవ్ చేశానండి ఎవరితోన్నా? ఎప్పుడన్నా మీరు ఏ ఆర్టిస్ట్ అయినా సరే ఇప్పటికీ భూమిక గారితో చేస్తాను. మేడం అని పిలుస్తా. లయమ్మ అంట. రంభ గారితో చేశాను. సంఘవి గారితో చేశాను. పెద్ద పెద్ద ఆర్టిస్టులతో చేశాను. ఇంత చిన్న మిస్‌బిహేవ్ చేయలేదు. చెయ్యను కూడా. ఎందుకంటే ఏదో ఒక రోజు ఇది మనకి గుదిబండై కూర్చుంటది. అందుకని నా పరిధి. నేను ఎప్పుడు కూడా అసలు అమ్మాయిలతో దగ్గరకు కూడా ఎవరైనా కనపడ్డా గానీ యాటిట్యూడ్ అనుకుంటారు. ఎందుకంటే దూరంగా ఉంటా. ఏమో ఏ దరిద్రం ఎలా మనం నెత్తికెక్కించుకోవాల్సొస్తదో వాళ్ళెక్కడ అబాస్ పాలవుతారు ఆ పిల్లలని. అది నా క్యారెక్టర్. నేను నా క్యారెక్టర్‌ని చెప్పుకొని మనం హైలైట్ అవ్వాలనే ఉద్దేశం నాకు లేదు. జరిగిన తప్పుని నేను ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాల్సిన బాధ్యత నా మీదుంది. మీ అందరి దగ్గరికొచ్చి. అలాగే చూస్తున్న వాళ్ళ ప్రేక్షకులకు కూడా చెప్పాల్సింది. కానీ నిన్న మీరందరూ పెట్టారు. మీరందరూ లైవ్‌లు పెట్టారు. ప్రజల స్పందన మీరు చూశారు. అంత మాత్రం చేత నాకు సపోర్ట్ ఉంది. నేను చెప్పట్లేదు. ఉన్నా సరే నేను మాట్లాడింది తప్పు. ఇది చాలా దూరం క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. ఇంకో హీరోని అడుగుతారు. ఇలా అన్నాడు శివాజీ. క్షమాపణ చెప్పాడు కదయ్యా అని అంటారు. ఇది వెళుతూనే ఉంటుంది నిరంతరం. కొన్నాళ్ళు
ఇంతకన్నా పెద్ద ఇష్యూ వచ్చే వరకు కదా. అలాగే ఒకవేళ ఆ లూలు మాల్‌లో నిధి అగర్వాల్ పాపం ఆ పిల్ల బట్టలు ఏదన్నా ఒకటి జారితే ఆ అమ్మాయి జీవితకాలం ఆ వీడియోలు ఉంటాయి కదండీ! తీయమన్నా తీస్తారండి ఎవరన్నా? నన్ను చాలా ప్రొవోక్ చేసింది ఆ ఒక్క సిట్యుయేషనే. మా సమంత గారిది నేను చూడలేదు. అయింది అని అన్నారు. నేనంటాను మీరంతా ఇప్పుడు నేను చెప్పిన మాటేంటి? అమ్మా మనకెందుకీ దరిద్రం? ఇట్లా జనంలోకెళ్ళినప్పుడు కాస్త మంచి బట్టలు మీరేమన్నా ఏసుకోండి చీరలు కట్టుకుంటారు. ఇప్పుడు మీరొచ్చారమ్మా, చక్కగా నిండుగా వచ్చారు. ఎందుకొస్తారు? మనకంటూ మనం ఒక చోటుకెళ్ళినప్పుడు మనకే ప్రమాదం లేకుండా మనల్ని ఎవడు విమర్శించకుండా బయటపడాలనేది ఉద్దేశ్యం. అది నా ఇంటెన్షన్. శిక్ష వేసేవాడు గూడా ఫస్ట్ ఇంటెన్షన్ చూస్తాడు. ఈడు ఏ ఇంటెన్షన్‌తో మాట్లాడాడు? జడ్జి అయినా, ఈవెన్ కేస్ తీసుకునే ఎస్ఐ అయినా ఉమెన్ కమిషన్ దాకా పోవాలనా ఇది? ఈ 2 పదాలు. నాకంటే పెద్ద పదాలు ఎవరు వాడలేదా ఈ పరిశ్రమలో? నాన్నే ఎందుకు మీరు ఎందుకు నేనేం చేశాను? అమరావతి రైతులు ఆడవాళ్ళ మీద బూటుకాలేసి తొక్కినప్పుడు నేను మాట్లాడా. నేను నిలబడ్డా. ఎన్నో సందర్భాల్లో నిలబడ్డా. జంజీ కోసం ఫైట్ చేశాను నేను. రాబోయే తరాలైరా ఇవన్నీ. మీరు తినేస్తారేంట్రా అని అడిగాను నాయకుల్ని. మీరందరూ కూడా మన పేపర్‌లో గానీ, లేదన్నా గానీ ఎప్పుడైనా సరే ఒక మిస్ వార్త ఏదన్నా గబుక్కన మనం టీవీలో ప్రజెంట్ చేసినా కూడా సవరణ అని ఒకటిస్తారు మీరు. మనుషులం మనం. సమర్థించుకోవట్లా. పొరపాటు జరిగింది అని చెప్తున్నాను నేను. దానికి మీరందరికన్నా కూడా ఎంత ఇది ఉందో కానీ నేను ఎప్పటికి సెట్ అవుతానో నాకు తెలీదు. నా వేదనంతా ఆ చిన్మయి గారి దగ్గర నుంచి అలా 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 వెళ్ళి ఉమెన్ కమిషన్‌కి వెళ్ళిపోయి వాళ్ళు నాకు మెసేజ్ పెట్టి "నువ్వు 27వ తారీఖు మా దగ్గర అటెండ్ కావాలి" అని. అమ్మ నేను ఆల్రెడీ క్షమాపణ చెప్పాను. వన్స్ మేము రిలీజ్ చేసిన తర్వాత రావాలి. వెళ్తా. చట్టాన్ని గౌరవించాలి. ఖచ్చితంగా వెళ్తా. వెళ్ళి ఒక అపాలజీ లెటర్ ఇస్తా. నాకేం ప్రాబ్లమ్ లేదు. నేనేం సిగ్గుపడను. నేను తప్పు చేసినప్పుడు క్షమాపణ చెప్పడంలో తప్పేముంది? ఏమీ తప్పు లేదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటున్నారు. ఒక బార్‌కెళ్తే డ్రెస్ కోడ్ ఉంటదండి. ఓ పబ్‌కెళ్తే డ్రెస్ కోడ్ ఉంటది. షూ లేకుండా లోపలికి రానీయడు. కొన్ని పబ్బుల్లో అయితే గర్ల్ ఫ్రెండ్ లేకుండా రానీయడు. నేనేమన్నాను? మనిషి ఆదిమానవుడు కోతి నుంచి మనిషిగా రూపాంతరం చెందిన తర్వాత ఇంగితం ఎక్కడ స్టార్ట్ అయిందంటే, ఈ శరీర భాగాలు కనపడటం కరెక్ట్ కాదే. ఏదోటి కట్టుకోవాలే అనే జ్ఞానం అమ్మకొచ్చిందో, నాన్నకొచ్చిందో తెలీదు. వచ్చింది. అలా అలా బట్టలు తయారు చేసుకునే లెవెల్‌కొచ్చి బట్టలు కప్పుకోవటం, బట్టలు వేసుకోవటం దాకొచ్చింది. మంచివి వేసుకోమంటం తప్పా అండి? కాదు. ఇదేం సిస్టము? ఆ సిస్టమ్‌కే పోతామన్నోళ్ళు పోవచ్చు. ఎవరు తప్పేం లేదు. ఎవరిష్టాలు వాళ్ళయి. ఎవరిష్టాలు వాళ్ళయి. ఇక్కడ నాకు కాన్స్టిట్యూషన్‌లోని సెక్షన్స్ గురించి చెప్తా. ఈ సెక్షన్ ప్రకారం మహిళల్ని అని చెప్పి టీఎఫ్ఐ ఉమెన్ వింగ్ పెట్టారు. చట్టం నాకు తెలుసు. కాన్స్టిట్యూషన్ చదువుకున్నాను. భారత రాజ్యాంగము హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఇచ్చింది. న్యాయమూర్తి దగ్గర ఒక కేసు వెళ్ళినప్పుడు దాని తాలూకా ఇంటెన్షన్ చూస్తాడు. ప్రొవోకింగ్ ఆల్సో క్రైమ్. ప్రొవోకింగ్ ఆల్సో క్రైమ్. చాలామంది పెద్దవాళ్ళు
మన సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా ఎందుకు అలా మాట్లాడతారు అంటే, నెక్స్ట్ జనరేషన్‌కి వాళ్ళ సంస్కృతిని క్యారీ ఫార్వర్డ్ చేసి వెళ్తున్నారు. వేసుకుంటారా? వేసుకోరా? మీ ఇష్టం అమ్మ. నేనెవడిని చెప్పటాకి? అలా పోయినప్పుడు ఆ పిల్ల ఇబ్బంది పడితే, అది చూసి తట్టుకోలేక మాట్లాడానే తప్ప, ఎవరే బట్టలేసుకుంటే నాకేంటండి? పోనీ మీరెవరన్నా ఆ పిల్లకి అండగా నిలబడ్డారమ్మా? ఒక్కళ్ళన్నా, ఒక్కళ్ళన్నా నిలబడ్డారా అండి? ఇది తప్పు. ఇంతమంది ఒక ఆడపిల్ల మీద దాడి చేయటం అని మాట్లాడారా? ఆ బిడ్డ కోసమే నేను మాట్లాడాను. రేపొద్దున మన తెలుగు యాంకర్‌లు గాని, మన ఆర్టిస్ట్‌లు గాని చక్కగా బట్టలు వేసుకొనొస్తారు. మన సుమ గారు గాని, ఝాన్సీ గారు గాని, ఉదయ్ భాను గారు గాని, పిల్లలు గాని, కొత్త పిల్లలు కొంచెం యంగ్ బ్యాచ్‌లో కొంచెం అందంగా గ్లామర్‌గా కనపడాలని వేసుకుంటుంటారు. దానికి నెటిజన్స్ నుంచొచ్చే సజెషన్స్ తోటి వాళ్ళు మార్చుకుంటారు. ఆ అమ్మాయి బయట నుంచొచ్చిన అమ్మాయి. మనకి రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి కదా! నేనెవడిని హక్కుల్ని హరించడానికి? నేనెవరిని అనలేదే పలానా వాళ్ళ పేరు పెట్టి. బలైందెవరిప్పుడు? ప్రజల చేతిలో బలైందెవరు? నాకేంటమ్మా? నాకేంటి అనసూయ గారు? మిమ్మల్ని ఎందుకంటాను నేను? అసలు మీరెందుకొచ్చారు దీంట్లోకి? నేను మిమ్మల్ని ఏమన్నా అన్నానండి? నేనన్నాను, అమ్మా బయట నుంచి వచ్చిన హీరోయిన్లు గాని, మన హీరోయిన్‌లు ఎగ్జాక్ట్ వర్డ్స్. హీరోయిన్‌లు కాస్త ఫంక్షన్‌లకెళ్ళేటప్పుడు కొంచెం మంచి బట్టలేసుకొని వెళ్ళడమ్మా. మనకెందుకు ఈ దరిద్రం బయట? వాళ్ళందరూ ఎగబడతారు. నిన్న మనం అక్కడ చూసాం గదా! మనం కొత్తగా చూపించేదేదైనా తర్వాత ఒక పదం వాడాను. విచ్ ఈస్ రెడిక్యులస్. నాకు వాడకూడదు ఆ పదం. నాకిప్పటికి గూడా అది ఎన్నాళ్ళు హాంట్ చేస్తో తెలీదు. నేనా ఈ పదం వాడింది అని. ఓకే. నేను మనిషినే. నాకు కర్మలుంటాయి. పొరపాటు జరిగింది. నేనేం నే నా బాధంతా ఏంటంటే, నా వైఫు, నా పిల్లలతోటి కరెక్ట్‌గా మాట్లాడలేకపోతున్నాను నేను. అది నా మిస్ వాళ్ళు నన్ను కన్సోల్ చేస్తున్నారు. వెళ్ళండి అని అంటున్నారు. అంటే ఎవరికో అయిందని గాదు. శివాజీ ఇలా ఇలా మాట్లాడ్డే అని ఆ వైఫ్‌ని ఎవరన్నా అడుగుతారేమో అనే బాధ తప్ప, నేను దేనికి భయపడేవాడిని కాదండి. తప్పు చేసినప్పుడు క్షమాపణ చెప్పటానికి కూడా ఒక క్షణం కూడా మనలో మనం కూర్చొని ఒక మాట అడిగితే సింపుల్‌గా అమ్మా నన్ను క్షమించండి. నా వల్ల ఈ 2 పదాలు దొర్లినియి అని చెప్పేదానికి దాన్ని చాలా దూరం సాగదీశారు. పర్వాలేదండి. మేము పడటానికి ఉన్నాం. పడతాం. సమాజంలో ఎప్పుడైనా సరే ఇలా జరిగినప్పుడు నేను మాట్లాడతానండి. నేను ఖచ్చితంగా మాట్లాడతానండి. నేను ఏ తండ్రి వదిలేస్తారండి పిల్లల్ని? ఇంకొక పదం ఒకప్పుడు ఒక జర్నలిస్ట్ మేడం గారు స్వేచ్ఛ మగాడిచ్చాడా అనే అంటే ఇదే డివిజన్ తీసుకురావటానికి. నేనన్న ఉద్దేశ్యం ఏంటంటే, స్వేచ్ఛ ఎందుకు కోల్పోవాలంటే, ఒక ఇంటర్మీడియేట్ చదివే పాప ఒక సెమీ బాడీ కనిపిస్తా స్లీవ్‌లెస్ వేసుకొని వెళ్తే, ఆ పాప అబ్యూజ్‌కి గురైనప్పుడు ఆ తండ్రి అనుక్షణం వెంటుంటాడు. అప్పటిదాకా హాయిగా తిరిగిన ఆ పిల్ల వీళ్ళ పొసెసివ్‌నెస్ వల్ల ఆ పాప తన ఫ్రీడమ్‌ని కోల్పోయినట్టు ఫీల్ అవుతది. అది దానర్థం. మీరందరూ పెద్దవాళ్ళమ్మా. ఎవరెవరైతే నన్ను దోషిగా సమాజం ముందు నిలబెట్టాలనుకున్నారో, మీ అందరికీ వందనాలు. మీరు బాధపడ్డందుకు మీకు కూడా క్షమాపణలు. ఇది శివాజీయే ఎందుకు? ఇంకా ఇంతకుముందు చాలా జరిగినియి గదా! వాళ్ళనడగరే? నేను చెప్పిందేంటి? మనకెందుకమ్మా? సమాజంలో ఏ తప్పు జరిగినా అందరూ వేళ్ళన్నీ సినిమా ఇండస్ట్రీ వైపొస్తున్నాయి. ఆడపిల్లల రేపులు జరిగినా,
లేదంటే తాగి పిల్లలు మాబ్ దాడులు చేసుకున్న ఒకడికొకడు ఒక సమూహాలు కలిసి ఆ సందర్భంలో మాట్లాడాలా లేదా? విత్ గుడ్ ఇంటెన్షన్ నేను మాట్లాడినా, నేను వాడిన పదాలు అన్‌పార్లమెంటరీ. ఆ 2 పదాలు. ఇంతకు మించి నేను ఏ తప్పు చేయలేదు. చేస్తే క్షమాపణ చెప్పడానికి వెనకాడను. నేను ఎదురుదాడికి కూడా వెళ్ళే మనిషిని కాదు నేను. నా కోసం నా ఇంటెన్షన్‌ని అర్థం చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా అనసూయ గారు నా ఇన్‌సెక్యూరిటీ గురించి మాట్లాడారు. అవునమ్మా. మా హీరోయిన్‌ని అలా వెళ్ళినప్పుడు, దాడులు చేసినప్పుడు భయం ఉంటదని, వాళ్ళు బాధపడతారని, ఒకవేళ జరగరానిది ఏమైనా జరిగితే ఆత్మహత్యలు చేసుకుంటారని నాకు ఇన్‌సెక్యూరిటీ ఉందమ్మా. ఇంకోటి నా మీద మీరు జాలి చూపించారు. ఐ పిటీ హిమ్ అని. చాలా థ్యాంక్స్ అమ్మా మీకు. మీకిచ్చిన విశాల హృదయానికి భగవంతుడికి థ్యాంక్స్ చెప్తూ, అదే భగవంతుడిని కోరుకుంటున్నాను. మీకు తొందరలోనే మీ రుణాన్ని తీర్చుకునే అవకాశం భగవంతుడు నాకు కల్పించాలని కోరుకుంటున్నామ్మా. అమ్మా? అంటే ఎవరన్నా ఆవిడని ఎక్కడన్నా ఇబ్బంది పెడితే ఇది తప్పురా అని ఖండించడానికి నేను కూడా వెళ్ళాలి అని. అంతేనమ్మా. అంతేనమ్మా. ఇంత తప్ప నాకు ఎటువంటి బ్యాడ్ ఇంటెన్షన్స్ లేవండి. మీరెవరన్నా అడిగిన క్వెషన్స్‌లో మీరు పదాలు వాడినవి తప్పు కదా అంటే దానికి ఆల్రెడీ క్షమాపణ చెప్పాను.